ఒకనాడు శ్రీ మహావిష్ణువుతో ఆయన వాహనమైన గరుత్మంతుడు మరణం అంటే ఏంటి, ఒక జీవి మరణించిన తర్వాత ఏం జరుగుతుందనే సందేహాన్ని వ్యక్తపరచగా ఆయన సమాధానమిస్తాడు. ఈ సంభాషణే గరుడ పురాణంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక ఉపదేశ రూపంలో ఉన్న గ్రంథం. హిందూ సనాతన ధర్మంలోని అష్టాదశ మహాపురాణాల్లో ఈ గరుడ పురాణం ఒకటి. ఈ పురాణంలో మొత్తం 19,000 శ్లోకాలున్నాయి. గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వమైన ఈ పురాణంలో 3 భాగాలున్నాయి: ఆచారకాండ, ప్రేతకాండ, మోక్షకాండ. మొదటి కాండను పూర్వఖండమని, చివరి 2 కాండాలను కలిపి ఉత్తరఖండమని అంటారు. ఆచారకాండలో 240 అధ్యాయాలు, ప్రేతకాండలో 50 అధ్యాయాలు, మోక్షకాండలో 30 అధ్యాయాలు ఉన్నాయి. ఇక ఆచారకాండలోని అధ్యాయాల్లో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ, పదార్థతత్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ప్రేతకాండలోని మరణం, మరణానంతర ఆత్మ ప్రయాణం, కర్మ, మోక్షం అనే విషయాలను కూలంకషంగా చర్చించబడ్డాయి. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్దపీట వేయబడింది.